హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు హోలీ అనమాట. హోలీ చూస్తున్నారా? బకెట్లన్నీ ఖాళీ, బకెట్లన్నీ ఫుల్ ఉన్నారు. అక్కడ రోడ్డు మీద కనబడితే అక్కడ ఇసిరియడమే. ఇంకా ఈరోజు హోలీ అనమాట. అందరికి హోలీ, మనకి వర్క్ డే. చూస్తున్నారా? నడుస్తుంది హోలీ అలాగా. మనం మాత్రం వర్క్ డే ఈరోజు. మనకి ఈ రోడ్ ఖాళీ, ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ కాబట్టి. ఇది మెయిన్ రోడ్కి వెళ్ళే దారి అనమాట, అందుకే ఖాళీ. ఇదిగోండి నేను, మనం ఫుల్ రెడీ. మన మీద హోలీ వేస్తే ఇంకా హోలీ దీపావళి అయిపోతుంది. ఈ రోడ్ కూడా ఖాళీ అనమాట, ఎందుకంటే ఇది ట్రైన్ లైన్ గేట్ లైన్ అనమాట. ఇది ఖాళీ. ఎందుకు ఖాళీ ఉందో చెప్పనా? ఎందుకంటే హోలీ ఎవరు జరుపుకోవట్లే, అందరూ పెద్దోళ్ళు అయిపోయారు. మనకి ఈ లైన్లో వర్క్ ఉందన్నమాట, అందుకే వచ్చాం. రెడీ అయ్యి వచ్చాం, స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చాం అనమాట. చాలా అయితే మన కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాం. ఏది మన కస్టమర్ ఇల్లు ఎక్కడో నాకు గుర్తులేదు సరిగ్గా. వెళ్ళాను ముందుకు, గుర్తులేదు. చూద్దాం, వెళ్దాం. గ్రీన్ కలర్ ఇల్లు కనబడుతుంది కదా, అదే మన కస్టమర్. నేను కనిపెట్టా, ఫైనల్ కనిపెట్టా. చాలు అయితే కంప్లైంట్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రౌండ్కి వెళ్ళిపోతాం. మన గ్రౌండ్ మన గురించి వెయిట్ చేస్తుంది అనమాట. మణిగాడు ఎప్పుడు వస్తాడు, మన గ్రౌండ్లో కూర్చొని ఎప్పుడు వీడియో తీస్తాడని. ఆ టైం వచ్చేసింది, వచ్చేసాం మన గ్రౌండ్కి. ఆగని చూపిస్తా. చలో, ఇదిగోండి మన గ్రౌండ్. ఇదే మన గ్రౌండ్ అనమాట. గ్రౌండ్ మొత్తం ఖాళీ, చూస్తున్నారా? అది హోలీ అంటే అది ఉంటుంది అనమాట, అలాగ ఉంటుంది. చూసారా మన ముఖం ఎంత క్లీన్గా ఉందో? నేను ఒకటి చెప్పనా, నేను మీకు చూపించిన అంటే ఎంతైతే చూపించానో రోడ్డు మొత్తం ఖాళీ ఉన్నాయి అన్నమాట. ఎందుకు ఖాళీ ఉన్నాయి చెప్పండి? ఎందుకంటే ఇప్పుడు అందరూ పెద్దోళ్ళు అయిపోయారు అనమాట. హోలీ ఎవరు ఆడరు. ఈవెన్ నేను కూడా ఆడను అనమాట హోలీ. అంటే ఆడతాం ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ వీఐపీలు అయిపోతే నువ్వు ఒక్కడు వీఐపీ కాదనుకో, నేను వీఐపీని కాదు, నా ఫ్రెండ్స్ అందరూ వీఐపీలు, అలా ఆడరు. మరి నేను ఒక్కరిని ఎలాగ ఆడతాను చెప్పండి హోలీ? అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఫ్రెండ్స్ వీఐపీ అయిపోయారు, మీరు కాదు. ఫ్రెండ్స్ వీఐపీ అయిపోవడం వల్ల మీకు హోలీ ఆడాలని ఉంది, కాకపోతే ఆడలేరు. అది అందుకే మనం డ్యూటీకి వచ్చామన్నమాట. ఫస్ట్ కస్టమర్ మనకి. నేను ఎప్పుడు చెప్తుంటాను, హోలీ అవని, దీపావళి అవని, దసరా అవని, నేను కస్టమర్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతాను అంతే. ఎందుకంటే మనం ఇప్పుడు ఓనర్ అయ్యామన్నమాట. మన బిజినెస్ని మనం కొట్టుకోలేం. ఎంతైతే వస్తుందో అంత వెళ్ళిపోవడమే మనం. గో విత్ ద ఫ్లో. ముందు ఎలాగా టాటాస్కి ఆఫీసులు ఉండేవాళ్ళప్పుడు హోలీ అప్పుడు కూడా సెలవు ఉండేది కాదు మాకు. అప్పుడు పని చేసేవాళ్ళం ఒకరి దగ్గర, సెలవు ఉండేది కాదు. దీపావళి రోజు కూడా ఒకరి సెలవు ఉండేది కాదు. అయితే వాళ్ళు అక్కడ పెట్టేసేవారు ఆఫీసు. ఆ రోజు వెళ్ళేవాళ్ళం అందరం. ఏంటి హోలీ అప్పుడు కూడా సెలవు లేదు, దీపావళి అప్పుడు కూడా సెలవు లేదు అనుకునేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు సొంతంగా చేసుకుంటున్నాను కదా, వెళ్ళాలి, తప్పదు. అప్పుడు కొంచెం మానేద్దాం అనుకునేవాడిని. ఇప్పుడు సొంతంగా, అది మ్యాటర్. ఇప్పుడు సొంతంగా చేసుకున్నాను కదా, వెళ్తాను. హోలీ వెళ్తాను, దీపావళి వెళ్తాను అని. అప్పుడైతే మనకు లాభం వచ్చేది, ఆడు లాభం తీసుకునేవాడు. అప్పుడు మాకు మంచిగా అనిపించేది కాదు. ఇప్పుడు మనకు కొద్దిగా, అంటే మనం ఓనర్ కదా, మనమే వర్కరు, మనమే ఇక్కడ లేబర్గా పనిచేస్తాం, మనమే ఓనర్. ఇక్కడ మనం పని చేయాల్సిందే అంతే. అది మ్యాటర్. అది కూడా ఆ కస్టమర్ ఎలాంటి కస్టమర్ అంటే మన కస్టమరే. మనకి ఎప్పటి నుంచో పరిచయం ఆ కస్టమర్. వెళ్ళాల్సిందే, తప్పదు. వెళ్తాం మనం. ఈ కస్టమర్ అనే కాదు, ఏ కస్టమర్ పిలిచినా వెళ్తాం అనమాట. కాకపోతే ఈ కస్టమర్ మనకు కొద్దిగా తెలిసిన కస్టమర్, అంటే ఎప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చినా మనకు పిలుస్తాడనమాట కస్టమర్. అలాంటి కస్టమర్ అనమాట. వెళ్ళకపోతే బాగోదు, అందుకే వెళ్ళాం. అది అన్నమాట మ్యాటర్. చలో, ఇక్కడతో ఏంటి వీడియో ఎండ్ చేయం మనం. ఇంకా వెళ్తాం కదా బయటికి. మన మీద ఎప్పుడు రంగులు వేయకూడదు. మన మీద రంగులు వేస్తే దీపావళి. రంగులు వేసారా దీపావళి అయిపోద్ది. వాళ్ళు రంగులు కొనుక్కొని తెస్తే నేను బాంబులు కొనుక్కొని వస్తాను చెప్తున్నా. అది అంత మామూలుగా ఉండదు. చలో అయితే కంటిన్యూ అవ్వండి, వెళ్దాం బయటికి. ఇప్పుడు కొద్దిగా ఫుల్ అయ్యాయి అన్నమాట రోడ్లు. ఇప్పుడు కొద్దిగా ఫుల్ అయ్యాయి. మళ్ళీ ఈ రోడ్డు ఖాళీ, అందరూ వీఐపీలే. చలో, ఈ రోడ్డు కూడా కొద్దిగా ఫుల్ ఉంది. రంగులు అమ్మేస్తున్నారు, రంగులు పూసేసుకుంటున్నారు. చలో, మనం ఇంకో గ్రౌండ్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఏటో జరుగుతుంది.
అంతే. అన్ని చోట్ల ఏటేటో జరుగుతున్నాయి అన్నమాట, మనకు తెలియట్లే. ఇక్కడ ఏటో జరుగుతుంది, మనకు తెలియదు. ఇక్కడికి వస్తే కానీ మనకు తెలియదు. జరగనియండి ఏదో ఒకటి. చలో అయితే మనం జనాలు ఉన్న చోటు నుంచి కూడా వచ్చామన్నమాట. మనకి ఎవరు రంగులు పూయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈరోజు రంగుల పండుగ కాదు, దీపావళి పండుగ అని. మనకు ఒక రంగులు పూస్తే అది దీపావళి పండుగ అయిపోద్ది అన్నమాట. చలో ఇక్కడితో మనం వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.